5 బెస్ట్ టిప్స్ ఆర్ ట్రిక్స్ ఫర్ హస్బెండ్స్ టు అవాయిడ్ కేసెస్. ఫస్ట్ 3 టిప్స్ మీరు షార్ట్లో చూసారండి. నెక్స్ట్ 2 ఈ వీడియో ఎండింగ్లో ఉన్నాయి చూడండి. ఫస్ట్ 7 ఇయర్స్ చాలా క్రూషియల్. ఎందుకనంటే 498 కేసు ఫస్ట్ 7 ఇయర్స్ లోపలే ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే చాలా క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ అవుతూ ఉంటాయి 7 ఇయర్స్ లోపల. సో ఈ 7 ఇయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సిచ్యువేషన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. అలాగే సెకండ్ టిప్ వచ్చేసరికి డోంట్ బై ఎనీ ప్రాపర్టీ. అమ్మాయి పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ కొనకండి. అమ్మాయి ఇంప్రెస్ అవుతుందని చెప్పి ఆలోచించకండి. థర్డ్ టిప్ వచ్చేసరికి జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. బ్యాంక్ అకౌంట్స్ మీ బ్యాంక్లోనే అమ్మాయికి ఇంకో అకౌంట్ ఓపెన్ చేయడము, ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఎఫ్డీస్ పెట్టడం అలాంటివన్నీ కూడా చేయకండి. ఫోర్త్ టిప్ వచ్చేసరికి కొత్తగా పెళ్ళి వచ్చింది కదా కోడలు, ఇంకే మనం రిలాక్స్ అయిపోదాం అని చెప్పి ఇంట్లో ఆడబోడ్చు అత్తగారు అందరూ కూడా అమ్మాయికి పనులు అప్పచెప్పడం, వాళ్ళు రిలాక్స్ అయిపోవడం ఇలాంటివన్నీ చేయకూడదండి. సాధ్యమైనంత వరకు మనం అమ్మాయికి హెల్ప్ చేయాలి. కానీ ఇంటికి వచ్చింది మనకి పని అమ్మాయి కాదు, ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అని చెప్పి ట్రీట్ చేయాలి తప్ప పని అమ్మాయి అని చెప్పి అమ్మాయితో అన్ని పనులు చేయడం మంచి పద్ధతి కాదు. మన ఇంట్లో పద్ధతులు కూడా నిదానంగా అమ్మాయికి అర్థమయ్యేలాగా చెప్పి చేయించుకోవాలి. సో దట్ అమ్మాయి కూడా ఇక్కడ అడ్జస్ట్ అయ్యి మనకి అనుకూలంగా ఉంటుంది, సిచ్యువేషన్ మన చేతిలో ఉంటుంది. అలాగే ఫిఫ్త్ టిప్ ఇది పర్సనల్ స్పేస్ ఇవ్వడం. అమ్మాయికి కొంచెం టైం ఇవ్వడం ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి. ఎందుకంటే మనం కొత్త ప్లేస్కి వెళ్ళినా తొందరగా అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది. అలాగే కొత్తగా వచ్చిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వస్తుంది కాబట్టి అమ్మాయికి కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వండి. ఈ 5 టిప్స్ ఫాలో అయితే డెఫినెట్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారండి. కేసెస్ కూడా ఫైల్ చేసే ఛాన్సెస్ ఉండవు. మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.